విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో టీడీఎస్యు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యా సంస్థలకు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా బంద్ యొక్క ఉద్దేశం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, అంతేకాకుండా ఇంటర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి, ఇంటర్ కాలేజీలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి, ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ చట్టం చేయాలని చెప్పేసి, అంతేకాకుండా విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు అత్యధికంగా తీసుకుంటూ విద్యార్థుల వృద్ధుల కారకులైన యాజమాన్యం ఈరోజు గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, గురుకుల పాఠశాలలో ఖాళీ ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి, అంతేకాకుండా ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 15 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత 7,200 కోట్ల రూపాయలు పెట్టి స్కాలర్షిప్లను విడుదల చేయాలని చెప్పేసి దాదాపుగా పీడీఎస్యు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సంసిద్దమైన ఎన్నో ఉద్యమాలు చేస్తాం. అంతేకాకుండా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇలా అనేక ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రోజు బంద్కు ప్రధాన కారణం వచ్చేసి, ఈ రోజు మిత్రులారా, ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యార్థుల బాధలను, విద్యార్థుల గాయాలను చెప్పాలంటే ఎవరికి చెప్పాలి? ప్రభుత్వానికి చెప్పాలంటే ఒక మంత్రి ఉండాలి. ఆ మంత్రిని పెట్టకుండా ఇష్టానుసారంగా పరిపాలన వ్యవస్థను కొనసాగిస్తా ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు, సరైన పద్ధతి కాదని చెప్పేసి ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో, పీడీఎస్యు ఎస్ఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్కు సహకరించి మీరంతా విద్యార్థులంతా మీ ఇళ్లలో చెప్పాలి, ఎందుకు బంద్ చేసిర్రు, ఎందుకు మీరు ఇంటికి వచ్చిర్రు అని అంటే, ఈరోజు విద్యార్థులకు కాలానికి అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచడం లేదు, హాస్టల్ సమస్యలు, స్కూల్ సమస్యలు, అంతేకాకుండా కాలేజ్ సమస్యలను ఎత్తి చూపడంలో ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. దీనికి కారణంగా ప్రధానంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీర్చడం లేదు. ఈ ముఖ్యమంత్రి ఏం చెప్తా ఉన్నాడు ఈ రోజు అంటే, 7 లక్షల కోట్ల అప్పు అయింది, మేమేం చేయాలన్నా మాకు దిక్కుతోచడం లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటుడు. కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు మన కోసం చేసిందా? మన ఇంటి కోసం చేసిందా? ఎవరి కోసం చేసిండు? కమిషన్ల కోసం, నీ ఇంటి కోసం అప్పు చేసినావు. అది మా నెత్తి మీద పెట్టి మా దగ్గర డబ్బులు లేవు, విద్యార్థులను మేము చదువుకోవడానికి స్కాలర్షిప్లు ఇవ్వము అని అంటే ఈ అయ్యే జాగిర్ కాదు. కేసీఆర్ ఏ రకంగా అయితే పొందబెట్టినామో బిడ్డ రేవంత్ రెడ్డి ఖబర్దార్. ఈ విద్యార్థి లోకం అంతా కదిలొచ్చి మాకు విద్యార్థులకు రావాల్సిన 7,200 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్లను విడుదల చేయకపోతే నిన్ను హైదరాబాద్ నడిబట్టునున్న హుసేన్ సాగర్ లో పొందబెట్టడానికైనా విద్యార్థి లోకం ఐక్యంగా ఈ ఉద్యమం నిర్వహిస్తారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నారు.